వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. ఇది వచ్చేసి బీటీ రోడ్ అండి. మెయిన్ టోల్గేట్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా ఇదే. బిట్ వచ్చేసి ఇది 20 గుంటాస్. ఇది ఆ పక్కది కూడా 20 గుంటాస్, అంటే 2 బిట్లు ఉన్నాయి. ఇది ఒక బిట్టు, అదొక బిట్టు. 20 గుంటాస్. అది 20 గుంటాస్, ఇది 20 గుంటాస్. 2,50,000 గుంట చెప్తున్నారు. వచ్చేసి రెడ్డీస్ ల్యాండ్ 2,50,000 గుంట చెప్తున్నారు. రోడ్ బిట్ అండి. ఫామ్ హౌస్కి పనిచేస్తుంది బాగా. అంటే వేరుగా 20 గుంటాస్ ఇస్తారు మనకి. ఇది కొండపాక మండలంలో ఉంది. మనకు మెయిన్ రాజు రహదారి నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్. టోల్గేట్ రాకముందుకే ఉంటుందండి. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 4 కిలోమీటర్. అదేమో కొంచెం స్క్వేర్ బిట్ ఉంటుంది ముందుది. ఇదేమో కొంచెం రెక్టాంగిల్లో ఉంటుంది. రోడ్ బిట్ అండి. దీని వెనకాల రోడ్ కూడా వస్తుంది మళ్ళీ నెక్స్ట్. అది కాలువ రోడ్ అండి నెక్స్ట్ వెనకాల. ఇది బీటీ రోడ్. ఇది టోల్గేట్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా ఇదే. బిట్ వచ్చేసి ఇది 20 గుంటాస్. ఇది ఆ పక్కది కూడా 20 గుంటాస్, అంటే 2 బిట్లు ఉన్నాయి. ఇది ఒక బిట్టు, అదొక బిట్టు. 20 గుంటాస్. అది 20 గుంటాస్, ఇది 20 గుంటాస్. 2,50,000 గుంట చెప్తున్నారు. వచ్చేసి రెడ్డీస్ ల్యాండ్ 2,50,000 గుంట చెప్తున్నారు. రోడ్ బిట్ అండి. ఫామ్ హౌస్కి పనిచేస్తుంది బాగా. అంటే వేరుగా 20 గుంటాస్ ఇస్తారు మనకి. ఇది కొండపాక మండలంలో ఉంది. మనకు మెయిన్ రాజు రహదారి నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్. టోల్గేట్ రాకముందుకే ఉంటుందండి. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 4 కిలోమీటర్. అదేమో కొంచెం స్క్వేర్ బిట్ ఉంటుంది ముందుది. ఇదేమో కొంచెం రెక్టాంగిల్లో ఉంటుంది. రోడ్ బిట్ అండి. దీని వెనకాల రోడ్ కూడా వస్తుంది మళ్ళీ నెక్స్ట్. అది కాలువ రోడ్ అండి నెక్స్ట్ వెనకాల. ఇది బీటీ రోడ్. ఇది